అసెంబ్లీ సమావేశాలు, వినాయక చవితి, బక్రీద్ పండుగలు ఒకేసారి రావడంతో హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కవింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఈ నెల 23 నుండి అసెంబ్లీ సమావేశాలు, 28 దాకా వినాయక నవరాత్రి ఉత్సవాలు, 25న బక్రీద్ పండుగలు ఒకేసారి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, 605 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20,000 మంది సిబ్బందితో పోలీసులు పహారా కాస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. సెంట్రల్ నుంచి 9 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఏపీ, ఛత్తీస్గఢ్ నుండి అదనపు బలగాలు తరలిరానున్నాయి. నగరంలో నిమజ్జనం కోసం మొత్తం 50 భారీ కేన్లను, 88 మొబైల్ కేన్లను ఏర్పాటు చేశారు. 400 సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేసి కమిషనరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 30 డాగ్ స్క్వాడ్, 30 బాంబ్ స్క్వాడ్, స్లీపర్ డాగ్స్, వీడియో కెమెరాలతో మొబైల్ పార్టీస్ ను అదనంగా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. నిమజ్జనం రోజున ప్రధాన రూట్లలో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఐడల్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 3rd డే, 5th డే, 7th డే, 9th డే ఇమ్మర్షన్స్, ఫైనల్గా 11th డే 28th రోజు మనకి ఫైనల్ ఇమ్మర్షన్ ఉంటుంది. 17th అంటే రేపు గణేష్ చతుర్థి. 27, 28 2 రోజుల్లో కూడా మనకి గణేష్ ఇమ్మర్షన్ ఈవెంట్ జరుగుతుంది. అలాగే బక్రీద్ ఈ నెల 25వ తారీఖు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. ఈ నెల 23వ తారీఖు తెలంగాణ స్టేట్ అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 3 మేజర్ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తగిన ఎఫెక్టివ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ, సిటీ పోలీస్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా ఈ సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్స్ చేసి ముందుకెళ్లడం జరుగుతుంది. ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్ ను, రూట్ మ్యాప్ ను ఇప్పటికే సిద్ధం చేశారు. అదనపు బలగాలతో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని కమిషనర్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఇప్పటికే క్రిమినల్ యాక్టివిస్టులను, రౌడీ షీటర్స్ ను బైండ్ ఓవర్ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్పీ తరపున మొత్తం మండపాలు కానీ తర్వాత ప్రొసెషన్ రూట్స్ అన్నిటిని కూడా కవర్ చేసి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కమ్యూనల్ స్పీచెస్ అంటే వైలెంట్ స్పీచెస్ కానీ లేకపోతే ఇన్సైటింగ్ స్పీచెస్ ఏమైనా ఇస్తే రికార్డ్ చేయటం, ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి అప్రాప్రియేట్ లీగల్ యాక్షన్ మొదలయ్యే దానికోసం మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటే మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్సోషల్ యాక్టివిటీస్ కానీ ఏం జరగకుండా చూసేదానికోసం ఇన్ కేసు ఏదైనా జరుగుతున్నా కానీ ప్లాన్ చేసినా కానీ వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరవాసులు వినాయక నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ ను ప్రశాంత వాతావరణంలో జరుపుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని మరోసారి చాటి చెప్పాలని సాక్షి మనసారా ఆకాంక్షిస్తుంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.